గాయ్స్ ఇట్స్ టైమ్ టు రైజ్ ద వాయిస్. ఇప్పుడు మన ఏసర్ జిల్లాలో మీరు ఎక్కడ విన్నా ఒకటే పదం వినిపిస్తుంది, జియో నెంబర్ 3 కోసం. నెంబర్ 3 అంటే జియో నెంబర్ 3 అది గైస్ జియో నెంబర్ 3. జియో నెంబర్ 3 గురించి తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రో ఇస్తాను, వినండి. గిరిజన ప్రాంతాల్లో నివసించే విద్యార్థులకు స్థానిక గిరిజన భాష మాత్రమే అర్థమయ్యేవి. బయట నుంచి వచ్చే ఉపాధ్యాయులకు ఈ భాష రాకపోవడం, సో వాళ్ళు చెప్పే పాఠాలు అర్థం కాక విద్యార్థులు పాఠశాలకు రావడం మానేశారు. సో బయట నుంచి వచ్చే ఉపాధ్యాయులకు ఇక్కడ ఉండడానికి కూడా ఇష్టపడేవారు కాదు. సో దానివల్ల వాళ్ళైతే చాలా సెలవులు పెట్టేసేవారు. అలా సెలవులు పెట్టడం వల్ల పాఠశాలకు కూడా డ్యూటీకి సరిగా అటెండ్ అయ్యేవాళ్ళు కాదు. దానివల్ల విద్యార్థుల చదువుకు కూడా చాలా ఇబ్బంది కలిగేది. ఈ సమస్యను అరికట్టడం కోసం అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చింది. అదే ఏ జీవో? మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ కొరతను అధిగమించడానికి స్థానిక భాష సంస్కృతి నేపథ్యం ఉన్నవారైతే విద్యార్థులకు మెరుగ్గా బోధించగలరని ప్రభుత్వం భావించి 2000 సంవత్సరంలోని జనవరి 10న విడుదలైన ఈ జీవో ప్రకారం షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాలలోని పాఠశాల ఉపాధ్యాయుల పోస్టులను కేవలం స్థానిక గిరిజనులతోనే 100% భర్తీ చేయాలని నిర్ణయించారు. కానీ దీన్ని గత ప్రభుత్వంలో క్యాన్సిల్ చేయడం జరిగింది. రీసెంట్ గా జరిగిన ఎన్నికల సమయంలోని అరకు వేదికగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోకి బదులుగా మనకు ప్రత్యామ్నాయ జీవోని ఇస్తానని చెప్పారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలో జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతంలో ఉండే ఉద్యోగాలు మీకే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే కోర్టులో కూడా ఫైట్ చేస్తాం. అన్ని విధాల పోరాడి దాన్ని అమలు చేసే బాధ్యత మాదని గిరిజన సోదరి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. హామీ ఇచ్చి 2 సంవత్సరాలైనా ఇంకా అలానే హామీగానే ఉండిపోయింది. సార్, మా గిరిజనుల కోరిక ఒకటే, మీరు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని కోరుకుంటున్నాం. సో జీవో నెంబర్ 3 సాధన కోసం ఈ నెల 17వ తారీఖున మన పాడేరులో భారీ ఎత్తున ర్యాలీ జరగబోతుంది. మన ఆదివాసుల హక్కుల కోసం, భవిష్యత్తు కోసం, అలానే మన ఆదివాసుల హక్కులు సాధించేందుకు మన గిరిజన యువత మన ఐక్యమత్యాన్ని చూపిస్తారని కోరుకుంటున్నాను. సో నేను చెప్పాలనుకున్నది ఒకటే, లెట్స్ రైజ్ ద వాయిస్, లెట్స్ బ్రింగ్ ద ఛాన్స్. జై హింద్.